గ్లాసుతో మంచినీళ్లు తాగడం మంచిది కాదు. ఎందుకంటే మన ఇంట్లో మనం దేనితో మంచినీళ్లు తాగుతాం? గ్లాసుతో. హోటల్కు వెళ్లినా మరో చోట తాగినా ఇదే పద్ధతి ఫాలో అవుతాం. అయితే ఇది మంచి పద్ధతి కాదు. గ్లాసుతో మంచినీళ్లు తాగద్దు అంటున్నారు వాగ్భటుల వారు. అంటే మంచినీళ్లు తాగడానికి కూడా ఓ పద్ధతి ఉంది. గుడ్డెత్తు చేల్లో పడ్డట్టు తాగితే మనకు అంతగా లాభించదు. ఈ విషయంలో వాగ్భటుల వారు చెప్పిన పద్ధతి చూద్దాం. నీటిని ఎప్పుడూ కూర్చునే తాగాలి. పాత్ర కూడా గుండ్రంగా ఉండాలి. అంటే లోటా అంటారు. గ్లాసు వద్దు. గ్లాసు భారతదేశానిది కాదు, పోర్చుగీస్ వాళ్లది. మన పద్ధతి గుండ్రపు లోటా. ఈ గుండ్రంగా ఉన్న వస్తువులో సర్ఫేస్ టెన్షన్ తక్కువగా ఉంటుంది. అంటే ఉపరితల తన్యత అంటారు. దీనివల్ల అందులో ఉండే నీటికి కూడా సర్ఫేస్ టెన్షన్ తక్కువగా ఉంటుంది. ఇదే మీ శరీరానికి సరిపోతుంది. గ్లాసులో నీరుకి సర్ఫేస్ టెన్షన్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది మీకు మంచిది కాదు. మీరు చూసే బావులున్నాయి కదా, ఆ బావులు కూడా గుండ్రంగానే ఉంటాయి. వీటిలోని సర్ఫేస్ టెన్షన్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే నీటికి శుభ్రపరిచే గుణం ఉంటుంది. మీ శరీరంలోని మలినాలను శుభ్రం చేయాలంటే నీటిలోని సర్ఫేస్ టెన్షన్ తక్కువగా ఉండాలి. ఇది గుండ్రంగా ఉన్న పాత్రలలోనే సాధ్యమవుతుంది. ఈ విషయం నమ్మాలా వద్దా అనే దాని గురించి దీనిమీద మీరు ఒక ప్రయోగం చేయొచ్చు. ఏంటంటే మీరు పాలను ముఖానికి రాసుకుని దూదితో ముఖం తుడుచుకుంటే మాలిన్యం మొత్తం బయటకు వస్తుంది. ఎందుకంటే పాలల్లో సర్ఫేస్ టెన్షన్ చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల శ్వేతరంధ్రాలు తెరుచుకుని మాలిన్యాన్ని బయటకు పంపుతుంది. అలాగే గుండ్రంగా ఉన్న లోటాలో నీరు తాగితే కడుపులోని పేగులు విచ్చుకుని మలినాలన్నీ బయటకు పంపుతుంది. సర్ఫేస్ టెన్షన్ ఎక్కువగా ఉన్న నీటిని తాగితే పేగులు ముడుచుకొనిపోతాయి. దీనివల్లనే మూలశంఖ, భగంధర్ రోగాలు వస్తాయి. అందుకనే మీరు లోటాలోని నీటినే త్రాగండి. బావులు, చెరువులు గుండ్రంగానే ఉంటాయి. వాటిలోని నీరు మంచిది. అదే నదులు పొడుగ్గా ఉంటాయి, గుండ్రంగా ఉండవు. అవి మంచివి కావు. కనుక మీరు గ్లాసులో నీటిని తాగడం మానండి. గుండ్రపు లోటాలనే ఉపయోగించండి. గుర్తుంచుకోండి, నీరు ఎప్పుడూ కూర్చునే తాగండి, నిలబడి తాగకండి. చల్లటి నీటిని తాగకండి. చల్లటి నీళ్లలో సర్ఫేస్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. గోరువెచ్చని నీటిలో తక్కువగా ఉంటుంది. కనుక ఎప్పుడు గోరువెచ్చని నీటినే తాగండి. తీవ్రమైన ఎండ ఉన్న సమయంలో మట్టితో చేసిన కుండలో నీరు తాగొచ్చు. మట్టి కుండలో నీరు వేడి చేయవలసిన పని లేదు. ఎందుకంటే మట్టి కుండ కంటే నీటిని శుద్ధి చేయగలిగినది ఏదీ లేదు. భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగకూడదు. గంటన్నర తర్వాత నీళ్లు తాగాలి. ఇలా తాగడం వలన మీ బరువు తగ్గుతారు. చాలా తేలికగా అవుతారు. ఎంతో ఆరోగ్యవంతులుగా అవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.